వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే, సలాం అలైకం. ఈరోజు మన వంట బీరకాయ ఎగ్ కర్రీ. బీరకాయలు 1/2 kg తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పైనంతా జూరేసుకుందాము. ఈ పైన తోలు ఉంటుంది కదా, మనం ఈ పైన తోలుతో కూడా దీనికి కూడా అది ఊరగాయలాగా చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తా. ఇది నెల్లూరు సైడ్ వంట అన్నమాట. నెల్లూరు వాళ్ళు ఎక్కువ చేస్తారు. బీరకాయ సన్న ముక్కల్ని తరుక్కున్నాము. ఇప్పుడు దీనికి కావలసిన మసాలా దినుసులు: కారం పొడి, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఇది మసాలా, కూరకారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర. మరి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే వెల్లుల్లి అల్లం తీసుకున్నాను, కొద్దిగా కొబ్బరి, దీంట్లోకి కొద్దిగా టమోటా, కొంచెం ఉల్లిపాయ వేసి ఇది మసాలా రుబ్బుకుందాము. దీంట్లోకి ఒక 2 కోడిగుడ్లు. ఇవన్నీ రెడీ చేసుకొని చూపిస్తాము. ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక 3 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్నాము. కొద్దిగా బిర్యానీ లవంగము, కొద్దిగా ఉల్లిపాయలు ఎర్ర కలర్లో రావాలా. ఉల్లిపాయలు బాగా ఎర్రగా అవుతున్నాయి. ఇప్పుడు మనం రుబ్బుకున్న మసాలా వేసుకున్నాము. మసాలా కొద్దిగా పచ్చివాసన పోతే ఇందులోకి మసాలా, టమోటా అన్నీ వేసుకున్నాం. ఎందుకంటే దీంట్లో బీరకాయలో ఎక్కువ నీళ్ళు పట్టదన్నమాట, ఎక్కువ నీళ్ళు వేయకూడదు. ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాము. ఉప్పు, కారము, పసుపు, ఇది కూర కారము, ధనియాల పొడి, గరం మసాలా. టమోటా ముక్కలు వేసుకున్నాను.
ఇప్పుడు బీరకాయ ముక్కలు మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకున్నాం. ఇంట్లో వాటర్ ఎక్కువ పట్టదు, బీరకాయలో వాటర్ ఉంటుంది, అదే వచ్చేస్తుంది వాటర్. మనం చూసుకొని వేసుకోవాలి, మనకి ఎంత కావాలో రసము చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా పడితే అది వాటర్ వేస్తాను. ఇప్పుడు మన బీరకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఎగ్ వేస్తాము. నేను 2 ఎగ్స్ వేస్తున్నాను, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు, 4, 5, 6 మన ఇష్టం. మనం ఎన్నైనా వేసుకోవచ్చు. మనం ఎక్కువ జనం ఉన్నారనుకోండి, ఇంకొద్దిగా మసాలా ఎక్కువ వేసుకోవచ్చు. దీన్ని ఇలాగే పెట్టేస్తాం కొద్దిసేపు, ఒక 5 మినిట్స్ అంతే. మన ఎగ్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.